యాహ్! గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. చందు మీరు యెస్టర్‌డే ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు గదా! సో, కెన్ యూ జస్ట్ షేర్ యువర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ వాట్ ఈస్ సజెషన్స్ యూ ప్రొవైడ్ టు అదర్స్? నా వాయిస్ వినపడుతుందా అశోక్? ఇనిపిస్తుంది చందు. యాహ్! హలో ఎవ్రీవన్. యాక్చువల్లీ నేను యెస్టర్‌డే అరౌండ్ 11:30కి అసెన్చర్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది యెస్టర్‌డే. సో, ఇంటర్వ్యూ నియర్లీ 1 అవర్ పైగానే జరిగింది నాకు. ఓకే. సో, ఇక్కడేంటంటే నేను కొంచెం ఆల్రెడీ నియర్లీ 35 అలా క్వెషన్స్ అడిగారు నాకు అసెన్చర్ వాళ్ళు. సో, రియల్ టైమ్ సినారియో బేస్డ్ క్వెషన్స్ కూడా బాగానే అడిగారు వాళ్ళు. జావా స్క్రిప్ట్ పైన. సి సి షార్ప్ వాళ్ళ ప్లగ్ఇన్ పైన తక్కువనే అడిగారు వాళ్ళు. సో నేను నా వేలో మనం ఏం చేసినామో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. రియల్ టైమ్గా మనం ఇలాగా పవర్ బిల్లు అలాగే హాస్పిటల్ ఇవి ఉన్నాయి కదా, దానిపైన ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాదాపు మోర్ దాన్ 50% ఆన్సర్ ఇచ్చాను. బట్ వాళ్ళు ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంకా మనం ఏం చెప్పగలం అనేసి. అందుకని కంటిన్యూ చేశారు 1 అవర్ దాకా. అండ్ నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఇంకా థియరిటికల్గానే మనం చేసినయే పర్ఫెక్ట్గా లేదు నేనైతే. సో నేను మళ్ళీ ఒక్కొక్క ఇంటర్వ్యూ క్వశ్చన్ లేదా ఒక్కొక్క చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి కదా, అవి మరీ ఇన్ డెప్త్గా నేర్చుకుంటున్నాను, స్టార్ట్ చేశాను. ఓకే. సరిపోతుంది అసలు. యాహ్! సో, మీకు మనకి ఇచ్చిన ఇంటర్వ్యూ క్వెషన్స్ నుంచి కవర్ అయ్యాయా? ఇచ్చిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నుంచి అన్నీ వచ్చాయి యాక్చువల్గా. హ్మ్. అన్ని మనకి క్వశ్చన్స్ నాకు కవర్ అయిపోయాయి. హ్మ్. యా బట్ నా నా ప్రకారం అయితే నేను ఇంకా వాటిని ఇంకా ఇన్ డెప్త్గా లేను అశోక్ అది. సో ఆహా! నేను అవి ఇంకా ఇన్ డెప్త్గా నేర్చుకుంటున్నాను అది. ఓకే. సో సపోజ్ మనకి ఇలాగా సింక్రోనస్ అసింక్రోనస్ ఉంది కదా, నేనైతే హ్మ్. డెఫినేషన్ వరకు చూసుకొని ఒక అర్థమయ్యేంత వరకు చూసుకొని అలా వదిలేసాను. బట్ యాహ్! మీకు తెలుసు అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకిస్తే చాలు. యా జస్ట్ యా టచ్ చేసినా చాలు. ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ కొంచెం బ్రీఫ్‌గా చెప్పకపోయినా, నీకు ఆ కాంపోనెంట్ తెలుసు అనే కాన్ఫిడెన్స్ ఇచ్చినా చాలు. యా 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 సో, మీకు యాహ్! సో, ఇంటర్వ్యూలో ఏమైనా తెలియని క్వెషన్ వస్తే దిస్ ఈస్ ఫర్ ఎవ్రీవన్. యూ జస్ట్ సే, సో, ఐ డిడ్ వర్క్ ఆన్ వెరీ లాంగ్ బ్యాక్. ఐ హావ్ టు రీకలెక్ట్. ఐయామ్ నాట్ మచ్ ష్యూర్ అని చెప్పండి. యా అన్ని యా క్వెషన్స్ కాదు. అలాగా మెన్షన్ కొన్ని చేస్తాను. క్వెషన్స్‌కి అలా చెప్పండి. కొన్ని క్వెషన్స్ ఏమో ఐ డోంట్ నో. ఐ డిడ్ నాట్ గెట్ ఛాన్స్ టు వర్క్ ఆన్ దిస్ కాంపోనెంట్ ఇన్ మై ప్రాజెక్ట్. ఐ విల్ జస్ట్ ఎక్స్‌ప్లోర్ అండ్ అన్నట్టుగా చెప్పండి. యా ఈ టూ నేను మెన్షన్ చేశాను అసలు. నాకు తెలియనప్పుడు ఒక 3-4 టైమ్స్ మెన్షన్ చేస్తుంటాను. యాహ్! ఓకే దెన్. మిగతా అన్ని తెలిసినవి చెప్పాను. సో వాళ్ళు ఏం అడిగినా కానీ మనకి కవర్ అయిన టాపిక్సే ఉన్నాయి దగ్గర దగ్గర. సో అవి కొంచెం చెప్పేసి ఇంకా వాళ్ళకి ఇన్డెప్త్ కావాలన్నప్పుడు, సో ఇంత ఇన్డెప్త్గా మనం చేయలేం కదా, సో అలాగే మీరు ఇందాక చెప్పారు కదా అని చెప్పాను. ఓకే. So let me share my screen. We will start the session. ఓకే ఓకే. సో మీ క్లాసెస్ నుంచి కవర్ చేసిన టాపిక్స్ అయితే వచ్చాయి గదా! యా చంద్. క్లాసెస్ నుంచి కవర్ చేసిన అన్ని వచ్చాయి. హ్మ్. సో రియల్ టైమ్ సినారియోస్ వస్తే మనం చేసిన హోంవర్క్ బెనిఫిట్ అయిందా? బెనిఫిట్ అయింది. నేను ప్లగిన్స్ అయితే నేను మనం ఏం చేసాము, క్రియేట్ అప్డేట్ వరకు జిఐడి తీసుకొని అదే ఎక్స్ప్లెయిన్ చేశాను. దగ్గర ఓహ్! దగ్గర ఒక 10 minutes టైం తీసుకున్నాను బాగా. ఓకే. మీరు ప్రాక్టీస్ చేశారు కాబట్టి గుడ్.